గ్రంథమైన బైబిల్లో నుండి ప్రభు బలిలో ప్రవేశించడానికి కొన్ని వాక్య హెచ్చరికలు మనము జ్ఞాపకం చేయబడతాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26 నుండి 26, 27, 28. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిను లేక ఆయన పాత్రను త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధయగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవలను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోంచి త్రాగవలెను. అపోస్తలుడైన పౌలు ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకు ఆయన అప్పగింపబడే రాత్రి ఒక నియమం ఇచ్చాడు. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి. ఏంటిదంటే నా శరీరము నా రక్తం. ఇది ఎప్పుడు చేయాలి? సంవత్సరానికి ఒకసారా, 6 నెలలకు ఒకసారా, లేకపోతే ప్రతిరోజా? ఏం చెప్పాల. కానీ అపోస్తలులు ఏం చేస్తున్నారంటే ప్రతిదినము ఎడతెగక ఇంటింట రొట్టె విరుస్తూ ఆరంభిస్తూ వచ్చారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ఇంటింట రొట్టె విరిచేవాళ్ళు. అంటే చాలా తక్కువ మంది. మనకలాగా చిన్న కాంగ్రిగేషన్ ఉంటుంది. ఇవాళ ఒక ఇంటి దగ్గర, రేపు సాయంత్రం ఇంకొక ఇంటి దగ్గర, అది రేపు ఇంకొక ఇంటి దగ్గర, ఇట్లా ప్రతి ఇంట రొట్టె విరుస్తూ వచ్చారు. సమాజ మందిరంలో దేవుని వాక్యాన్ని వినేవాళ్ళు. రొట్టెకి మాత్రం కొద్ది వృద్ధులు ఉన్నారనో మరి రోగిస్తులు ఉన్నారు, ఏమో మరి తెలియదు, కానీ రొట్టె విరుస్తూ వచ్చారు. ఆ తర్వాత కాంగ్రిగేషన్ పెరిగింది. 3000 మంది, 5000 మంది విస్తరించారు. కాబట్టి ఇట్లా కాదు, ఆదివారమున రొట్టె విరుద్దామని 20వ అధ్యాయం, 1వ అధ్యాయంలో మొదటి 2 అధ్యాయాలు ఇంటింటా మొదలుపెట్టిన వాళ్ళు ఆఖరి 6 అధ్యాయానికి ముందుకు వచ్చేప్పుడు 20వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆదివారమున రొట్టె విరవడానికి కూర్చున్నారు. దానిని అపోస్తలుడైన పౌలు, అప్పుడు అపోస్తలుడు పౌలు లేని వాళ్ళతోటి యేసుప్రభు శిష్యులు ఉన్నారు. పేతురు, యాకోబు, యోహాను వాళ్ళు ఉన్నారు. కానీ పౌలు అపోస్తలుల కార్యము 9వ అధ్యాయంలో ప్రత్యక్షమవుతాడు. 10వ అధ్యాయంలో పేతురుతో చూస్తాడు. తర్వాత 11వ అధ్యాయంలో బర్నబాస్ తోటి ఉంటాడు. ఇలాగ కొంతమందితో చూసి ఈ నియమాన్ని పౌలు కూడా కొనసాగిస్తూ వచ్చాడు. కనుకనే నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందిందని అంటాడు. అంటే ప్రభు శిష్యుల ద్వారా మాకు ఇది దొరికింది కాబట్టి దీన్ని కొనసాగిస్తున్నానని దాన్ని నెరవేర్చుకుంటూ వచ్చాడు కొరింథీ పత్రికలో. కాబట్టి ఇప్పుడు మనకి జ్ఞాపకం చేయబడే సంగతి ఏంటంటే ఈ రొట్టె, ఈ ద్రాక్షారసం అనేది అపోస్తలుడైన పౌలు సంఘాలన్నింటిలో ఈ నియమాన్ని ఇస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి, తర్వాత మనం యోగ్యతను కాపాడుకోవడానికి, అపరాధులుగా ఎంచబడకుండా ఉండడానికి, నిరపరాధులుగా ప్రభు ఎదుట నిర్దోషులుగా నిలబడడానికి అర్హత కలిగినటువంటి ఆధారమే ఆయన శరీరము, రక్తం. ఇది ఎక్కడో చిన్న ప్రభు వచ్చేంత వరకు అన్నాడు. ప్రభు వచ్చేంత వరకు చేయాలి. కాబట్టి ప్రభు వచ్చే వరకు అంటే ముందు నుండి ఎవరు ఎలా చేసుకుంటూ వచ్చారో అవి ఎరిగితే ఆ మార్గాన్ని మనము కాపాడుకుంటూ వెళ్తాం. ఇప్పుడు చెయ్యి సాంగ్ పాడండి అన్నాం అనుకో, సాంగ్ నెంబర్ చెప్తేనే పాడేది. కాబట్టి చెప్పేవాడు కావాలి. మన పితరులు దాన్ని అనుసరిస్తూ వచ్చారు, దాన్ని మనం అనుసరిస్తూ వెళ్ళాలి. రండి, ఆదికాండ పుస్తకం 14వ అధ్యాయం వచనము 18. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చను. అతడు సర్వోన్నతుడైన దేవునికి. కాబట్టి ఒక యాజకుని ద్వారా ఈ నియమం లోకానికి వచ్చింది.
అబ్రాహాము ధనవంతుడే, అబ్రాహాము పరాక్రమశాలే, కానీ ఆయన రొట్టెలు ద్రాక్షరసాలు చేసుకోలేడు. యాజకుని చేతుల నుండి రావాలి, యాజకుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందాలి. కనుకనే ఆనాడు యాజకుడు, ఈనాడు సంఘం, అపోస్తల కార్యములు సంఘం వచ్చింది. కాబట్టి సంఘములో దానిలో పాలుపంపులు కలిగి ఉంటున్న ఇది పితరుల ద్వారా మనకు నేర్పించబడినటువంటి క్రమం. కాబట్టి యాజకుడు రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకొచ్చి అబ్రాహాముకి ఇచ్చాడు. ఈ రొట్టె ద్రాక్షరసం లేకుండా అబ్రాహాము గొప్పోడు కాలేడా? అప్పటికే గొప్పోడు కదా. కానీ ఇది ఆత్మ సంబంధమైనటువంటి భవిష్యత్ దినాలలో ఏ ప్రభువైన యేసుక్రీస్తు వారైతే ఈ లోకానికి శరీరధారిగా రాబోతున్నాడో, ఆయన ఎట్లా మన కొరకే నెలగొట్టబడుతున్నాడో, ఎట్లా మన కొరకే విరవబడుతున్నాడో చూసిన కొరకు ఆ క్రమాన్ని మెల్కీసెదెకు ద్వారా అబ్రాహాము దగ్గరకు వచ్చింది. ఇప్పుడు అబ్రాహాము దగ్గరికి వెళ్ళి, అబ్రాహాము నువ్వు రొట్టె ద్రాక్షరసం ఎందుకు తీసుకున్నావంటే, ఇది భవిష్యత్ దినాల్లో దేవుడు చేసే కార్యానికి సూచనగా నా దగ్గరకు వచ్చిందని చెప్తాడు. ఇది మొదటి సంగతి. రెండవది నిర్గమాకాండ పుస్తకం 29వ అధ్యాయం. నిర్గమాకాండ పుస్తకం 29వ అధ్యాయం. వచనము 31. మరియు నీవు ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసుకొని దాని మాంసమును వండవలెను. అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారము ద్వారము దగ్గర ఆ పొట్టేలు మాంసమును గంపలోని రొట్టెలను, ఇది ప్రతిష్ఠిత కొరకైన నియమం. అంటే పస్కా, నిర్గమకాండ 12 పస్కా, అక్కడ రొట్టెలు మాంసం అక్కడ వచ్చింది. అంటే ద్రాక్షరసం ఇక్కడ కనబడకపోయినా ద్రాక్షరసం అనేది మనకి కంటిన్యూషన్గా ఉంటుంది. యూదులకు ఏ ఆహారం తిన్నా వారి దానికి ద్రాక్షరసం ఉంటుంది. అందుకని ఇక్కడ ద్రాక్షరసం లేదు కదా, పొట్టేలు మాంసం రొట్టెలు అంటే కాదు, అక్కడ ద్రాక్షరసం కూడా ఉంది. ప్రతిష్ఠిత కొరకు దేవుని ప్రజలు ఎప్పుడు కానీ ప్రతిష్ఠింపబడుతూ ఉండాలా, నూతనంగా చేసుకుంటూ ఉండాలి. అహరోను కుమారులు అంటే అహరోను యాజకుడు, యాజకుని పిల్లలు ప్రతిష్ఠితంగా పుట్టారు. కానీ వారు సమాజ మందిరములకు చేరి వచ్చినప్పుడు వారిలో ఏమాత్రము కళంకము కల్మషము కనబడకుండా ఉండటం కొరకు ఆ రొట్టె మాంసం దగ్గరికి తీసుకొస్తారు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అంటే ప్రతిష్ఠిత కొరకు మనము వాళ్ళ దగ్గరకు వస్తున్నాం, ఇంకా నూతనపరచుకోవడానికి, ఇంకా తాజాగా ఉండడానికి, ఇంకా పరిశుద్ధమైన జీవితం కొరకు మనము అక్కడికి వస్తున్నామనే సంగతిని జ్ఞాపకం చేయబడుతున్నాము. కాబట్టి చూసిన కొరకు రొట్టె, ప్రతిష్ఠిత కొరకు రొట్టె. మూడవది యోబు గ్రంథం 1వ అధ్యాయం. అనేక సంగతులు ఉన్నప్పటికీ కొన్ని ప్రాముఖ్యమైన సంగతుల మధ్య నుండి మనం వెళదాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము వచనము 4-5 వచనాలు. అనుదినము విందు చేయలై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెళ్ళు తమతో కలిసి అన్నపానం పుచ్చుకొనవలెనని వారి వారి విందు దినములు పూర్తిగాక యోబు తన కుమారుడు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించలేమో అని వారిని విలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దానములు అర్పించుతూ వచ్చను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. ప్రతిరోజు యోబు ఒక పొట్టేలు కోసేవాడు, రొట్టెలు కాల్చేవాడు, వాళ్ళకి
ప్రతి మరొక పాపం చేసి హృదయంలో దేవుని దూషించేదేమని. అంటే కొన్నిసార్లు ఆత్మీయంగా పెరిగే కొద్ది మనకి గర్వం వస్తుంది. మనకంటే ప్రార్థన పరులు ఎవరు, మనకంటే విశ్వాసులు ఎవరు, మనకంటే గొప్పవారు ఎవరనే గర్వాలు వస్తాయి. కాబట్టి యోబు 1వ అధ్యాయంలో మొత్తం నష్టపోయిన ఆఖరి అధ్యాయంలో 2 దీవించబడ్డాడు. కారణం ఏంటంటే అతడు ఈ రొట్టెను ద్రాక్షరసాన్ని నిత్యము ఆరాధన చేస్తూ వచ్చాడు. జనరల్గా కొన్ని రోజులు చేసిన తర్వాత ఏ పనైనా మనకు విసుకొస్తుంది. ప్రతిరోజు చేయాలా, వారం చేయాలా, ఎందుకు అని ఒక నిర్లక్ష్య స్వభావం రావచ్చు. అది ఉంటే ఆశీర్వాదం రాదు. అది యోబు గుర్తించాడు. ఎప్పుడంటే ఉన్నప్పుడే కాదు, లేనప్పుడు కూడా అలాగనే చేసుకుంటూ వచ్చాడు. ప్రతిసారి ప్రతి పర్యాయము ఆ నియమాన్ని తను కాపాడుకుంటూ వచ్చాడు. కనుకనే ఓ పెద్ద 42 అధ్యాయాల పుస్తకానికి ఒక కారణమయ్యాడు. నేను ఒక స్థలంలో నాగరంక ఏరియాలో మీటింగ్ వెళ్ళాల్సి వచ్చింది. విశ్రాంతి దినం గురించి చెప్పాల్సి వచ్చింది. అది విశ్రాంతి దినం ఏంటి అనే దాని గురించి చెప్పాల్సి వచ్చింది. ప్రభు 6 దినాలు సృష్టిని చేసి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన ఎందుకు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందంటే అక్కడ ఒక ఆత్మీయమైన రహస్యం వాళ్ళతో పంచుకున్నాం. ఏంటంటే దేవుడు పరలోకంలో ఉన్న లూసిఫర్, తనతో ఉన్న అపవాది సమూహం అంతా కూడా ప్రభు మీద వ్యతిరేకంగా చేసి దేవుని దూషించి వ్యతిరేకించినప్పుడు వారిని భూలోకానికి లేకపోతే కిందకి పాతాళానికి త్రోసివేశాడు. త్రోసివేసినప్పుడు వారికి ఇవ్వబడి వాయుమండల సంబంధమైన అధికారి, వాయు సంబంధమైన దూతలని వారి గాలిలో తిరుగుతూ ఉన్నారు. వాడికి నిలవటానికి నీడ లేదు. సూర్యుడి చేయగానే అబ్బా ఎండ వచ్చింది అనుకున్నారు. చంద్రుడి రంగానే అబ్బా చీకటి వచ్చింది అనుకున్నారు. దేవుడు ఏ సృష్టి చేస్తాడంటే వాటిలోకి ఈ వాయుమండల సంబంధమైన చెట్లు, పక్షులు, చేపలు అన్నింటిలోకి వచ్చేసారు. వచ్చేసి ఇదే కదా ఇక్కడ ఏ దేవుడు అపవాదిని ఎక్కడి నుండి వచ్చి ఉంటే భూమి మీద అట్టేటట్టు తిరుగుతూ వచ్చారన్న మొత్తం తిరిగి ఆక్రమించేశాడు. పెద్ద శోధన అయిపోయింది. ప్రభుకి రెస్ట్లెస్ అయిపోతుంది. సూర్యుడు చేస్తాడు, అక్కడికి వెళ్ళిపోతాడు అపవాది. చంద్రుడి చేత ఇక్కడికి, చెట్టు చేస్తే వస్తాడు, చేపల చేత అక్కడికి వస్తాడు. సముద్రం ఎక్కడ చూసినా అపవాది భూతామంతా వ్యాపించేశాడు. ఈ శోధన ఎందుకని ఆయన సరే ఈ పోరాటాల మధ్యన కొంత విశ్రాంతి తీసుకున్నాం. అందుకు వచ్చింది విశ్రాంతి దినం. పోరాటాల మధ్యన రెస్ట్ తీసుకోవడం చాలా కష్టం. అర్థమవుతుందమ్మా? ఓ అరుపులు కేకవుతాను, నీకు నిద్ర ఎక్కడవుతుంది కదా. అలాంటి పరిస్థితుల్లో అంటే ప్రభు విశ్రాంతి నీకెన్ని బయట శోధనలు ఉండినా నువ్వు నాతో ఉండు. ఆయన తండ్రితో, దేవుడు తండ్రితో ఎట్లా ఐక్యమైపోయినాడో ప్రభు యేసుక్రీస్తు వారిగా అలాగే మనం ఆయనతో ఐక్యం చేయబడి విశ్రాంతి తీసుకోవచ్చు, నెమ్మదిగా ఉండొచ్చు. అది అక్కడ ఆరంభించబడిన విశ్రాంతి దినం. ఇక ప్రభు యేసుక్రీస్తు వారు సమాజ మందిరాల్లో, నజరేతులు, కపెర్నహూములో, కొండల్లో కూడా అది అపోస్తులు కూడా కొనసాగిస్తూ వచ్చారు. మనం ఎరుగుతాం. కాబట్టి ఇదంతా కూడా ఏం చూసాకంటే ఈ రొట్టె అనేది ప్రభు యొక్క ఆశీర్వాదానికి కారణమైంది. ఇది యోబు ఎరిగాడు, గుర్తించాడు. అందుకని ప్రతి దినము నిత్యము ఆలోచన. ఇది 3వది. 4వది అక్కడ నుండి మనం కొన్ని సంగతులు జ్ఞాపకం చేయబడతాం. చాలా సంగతులు ఉన్నాయి. రాజుల గ్రంథంలో మనం చూస్తాం. రాజుల గ్రంథంలో నుండి ఏరియాను మన గమనాన్ని తీసుకొచ్చి ఈ రొట్టె యొక్క గ్రహింపులు మనము బాగా ఎదిగిన వరమే ముందుకు వెళ్దాం. 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం.
వచనము 3, 4 వచనాలు. నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కేరేతు వాగు దగ్గర దాగి ఉండము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. ఆ చెట్టుకి నీకు ఆహారం తెచ్చినట్టు నేను కాపాలను ఆజ్ఞాపించడానికి తెలియజేయగా అక్కడ పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగా కేరేతు వాగు దగ్గర నివాసం. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయంలో రొట్టెను మాంసము అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. ఇది ఏం చూపిస్తా ఉందంటే ప్రభుతో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి బంధాన్ని ఏలియా విషయంలో దేవుడు కాపాడుతూ వచ్చాడు. మానవ చూస్తాకి శారీరకమైన ఆహారంగా కనబడుతుంది, కానీ ఇది ఒక ఆత్మీయమైన అనుబంధం. అంటే ఇప్పుడు ఏం చేస్తాను? రొట్టె తీసుకోగానే ఏమనాలి? ప్రభా ఈ రోజు కూడా నాకు రొట్టెని ఇచ్చావా అనాలా లేదా? ప్రభా ఈ రోజు కూడా నాకు మాంసాన్ని ఇచ్చావా? ఈ రోజు కూడా నన్ను బ్రతికించావా? ఈ రోజు కూడా నేను నీతో ఉండడానికి ఇష్టపడ్డావా? ఇలాంటి మాటలు తన లోపల నుండి ప్రతిరోజు నూతనంగా పుట్టుకుంటూ వచ్చినాయి. అందుకే ఏలియా దగ్గరకు రొట్టెను మాంసమును పంపించాడు. ఆనాడు ఉంది ఇది బల్ల, దానికి ఆధారం భౌతికమైన ఆహారం మాత్రమే కాదు, ఇది ఆత్మ సంబంధమైన సిద్ధపాటును, బలాన్ని, శక్తినిచ్చేది అక్కడ. తర్వాత అదే 17వ అధ్యాయంలో 13వ వచనం. అప్పుడు ఏలియా అబుతో ఇట్లను భయపడవద్దు, నీవు పోయి చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పమును మొదలు చేసిన ఇంతకు తీసుకొని రమ్మను. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు వాగు దగ్గర అప్పము రొట్టె, సారేపతి విధవరాలి ఇంట కూడా అప్పము రొట్టె. తర్వాత రండి 18వ అధ్యాయము వచనము చూడండి. ఒక్కొక్క గుహలో 50 మందిని పోషిస్తూ వచ్చాడు ఓబద్యా. అధ్యాయంలో 13వ వచనం. యెజబెలు యెహోవా ప్రవక్తను హతము చేస్తుండగా నేను చేసేది నా ఏలివానికి వినబడి కదా. నేను యెహోవా ప్రవక్తల 100 మందిని గుహకు 50 మంది చొప్పున దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించి తిని, నేనొక్కడే కాదు 100 మందిని పోషించానంటాడు ఓబద్యా. యెజబెలు చంపారంటుంది ప్రవక్తలందరినీ. అలాంటి టైంలో పోషించాను నేను. వాళ్ళకి ప్రతిరోజు రొట్టెను మాంసాన్ని నేను ఇచ్చాను. ఒక్కొక్క గుహలో 50 మందిని పెట్టాడంట, 100 మందిని. ఎంత కష్టం అండి. ఆయన ఒక ఎంప్లాయ్, ఆహాబు దగ్గర తన గృహ నిర్వాహకుడు. అదంతా కూడా 18 మొదలు వచ్చిన సంతోషం. గృహ నిర్వాహకుడు అన్నమాట. ఏలియాని పట్టుకోవడానికి మనుషులు పంపించాడు. ఈ ఓబద్యానే ఏలియాకి ఎదురుగా వచ్చాడు. తిరుగుతా ఉండి ఎదురుగా వచ్చాడు. ఏంటయ్యా నేను ఇక్కడున్నానని చెప్పని ఆబుతో అంటాడు, నాకెందుకు అయ్యిందన్ను, నీతోటి నాకెందుకు, నన్ను చంపారతాడు. నేను యెజబెలు ప్రవక్తలు చంపుతుంటే నేను భక్తులైనటువంటి ప్రవక్తలు నేను పోషించాను. అందులో ఆ సంగతి నీకు కూడా తెలుసు కదా. తర్వాత రండి 19వ అధ్యాయము. అండ్ ప్రతి స్థలంలో ఏలియా పోషింపబడిన రీతి మనకి జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. చూడండి వచనము. ఆ భోజనపు పొలము చేత 40 రాత్రి వాళ్ళు ప్రయాణం చేస్తారు. ఎక్కడిది? 19వ అధ్యాయము వచనము చదవండి.
అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రి మొగడు ప్రయాణం చేసి దేవుని పర్వతమైన పేరు పెట్టబడిన హోరేబునకు బలిని వృక్షం దగ్గర చచ్చిపోవడానికి ఇష్టపడి ఇంత మట్టుకు చాలని వేదనతో ఉన్నటువంటి ఏరియా దగ్గరకు దేవదూత, నేను చెప్తున్నా, కాకి తోట వచ్చింది, పెదరాలతో వచ్చింది, గోపంచేత వచ్చింది, ఇప్పుడు దేవదూత కూడా అదే 19వ అధ్యాయము చూడండి దయచేసి 21వ వచనం. అందుకు అతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎట్టను తీసి వధించి వాటి మాంసమును గొర్రెల చేత మంట చేసి జనులకు వడ్డించాడు. వారు భోజనం చేసిన అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయొచ్చు. ఎలీషా ద్వారా కూడా మొత్తం అక్కడ పెట్టేశాడు. ఒక బాక్స్ తీసుకొని వచ్చేసాడు. ఇక అయ్యా వెళ్ళిపోతుంది, పదండి, ముందుకు వెళ్ళిపోదాం. సో వీటన్నింటిని బట్టి చూస్తే నన్ను జ్ఞాపకం చేసుకునేది దేని చేయండి. మా పితరులను చూడండి, వారు సూచనగా బలలోకి వచ్చారు. ఇశ్రాయేలు చూడండి, ప్రతిష్ఠిత కొరకే బల దగ్గరికి వచ్చారు. యోబును చూడండి, ఆశీర్వాదం కొరకే బల దగ్గరికి వచ్చారు. ఏలియాను చూడండి, ప్రతిసారి తాను దేవుని యొక్క బలాన్ని పొందుకుంటూ ముందుకి ఆకలి పెట్టకపోతే కాకి తీసుకొచ్చిన అన్నం కూడా తినడం. ఎంత ఆకలి అయితేనో కాకి పెట్టిందంటారు కదమ్మా. అని అంటే ఆత్మీయమైనటువంటి ఆకలి కావాలని జ్ఞాపకం చేయబడుతున్నాం. ఆత్మీయమైన నిరాశ్రయం కావాలని సారేపతి ఇంటికి వచ్చాడు. నిరాశ్రయంలో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు, భయముతో ఉన్నాడు. బయలుకు యెజబెలుకు ఆహాబుకు భయపడి అరణ్య ప్రదేశంలో పడుతున్నాడు. మరణాపేక్ష కలిగి ఉన్నాడు. బదిలి వృక్షం అన్ని స్థలాల్లో కూడా రొట్టె తను బలపరుచుకుంటూనే వచ్చాడు. ఆత్మీయమైన మరణపు హీన దశలో ఉన్న వారిని లేపగలిగేది రొట్టె. ప్రార్థన జీవితం పడిపోయి, విశ్వాస జీవితం వీగిపోయి, పరిశుద్ధ జీవితం ఎండిపోయి, ఆత్మీయమైనటువంటి స్థైర్యం రాలిపోయి ఆకులకున్న వారి కొరకు ఇవ్వబడినటువంటి రొట్టె ఇది. కృంగిపోయిన వారిని లేవనెత్తే రొట్టె, గుండె చెందిన వారిని బాగు చేసే రొట్టె, ప్రతిష్ఠిత జీవితం కొరకే సిద్ధపరిచేది. అందుకని నా శరీరము తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలవాడు, అంత్య దినాల్లో నేను వాడిని చెప్తాను. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క మధ్యాహ్నపు వేళ ఈ స్థలాలు చూసినప్పుడు మనకు వణుకొస్తూ ఉంటుంది. ఆ బదిలి వృక్షం కింద ఇంత మటుకు చాలు అన్నాడు అంటే ఎంత మరణాపేక్ష వచ్చేస్తుంది. ఎంత శూరుడు. 17వ అధ్యాయం 1వ వచనంలో ఆపు దగ్గరికి వెళ్ళి, రాజా ఈ సంవత్సరం వర్షమైన మంచైన పడదని చెప్పినాడు. చెట్టు కింద చచ్చిపోతే బాగున్నాడు. 400 మంది బయలు ప్రవక్తలు, 400 మంది యెజబెలు ప్రవక్తలు, 800 మంది మధ్యన బయలు ఏమవుతున్నాడో చూడండి, కేకలేండి, లేపడని చెప్పిన వాడు ఇప్పుడు ఆత్మీయమైన క్షీణత. కొన్నిసార్లు మనం అనుకుంటాం, అందుకనే తాను నిలుచుతున్నానని తలంచుకునేవాడు పడిపోకుండా తన విషయమే తాను ఏం చేయాలంట. 1 కొరింథీ 10వ అధ్యాయము 11వ వచనం, 11-12. ఈ సంగతులు దుష్టాంతంలో వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటిగా వ్రాయబడిను. తాను నిలుచుతున్నానని తలంచుకుని వాడు పడకున్నట్టు జాగ్రత్తగా చూసుకునవలెను. పడిపోవద్దు, నిలబడాలి, నిలబెట్టాలి. ఇది దేవుని చెప్తాం. నువ్వే పడిపోతే తర్వాత ఏం చేస్తారు? నిలబడి నువ్వు నిలబడు.
ఏలియా నిలబడ్డాడు, యోబు నిలబడ్డాడు, అబ్రహాము నిలబడ్డాడు, మోషే అహరోను నిలబడ్డారు. ఈనాడు మనకి నిలబడమే ప్రభు వల్ల ప్రత్యక్షం కాబోతా ఉంది. కాబట్టి ఒకవేళ మనం దీన్ని ఏదో కాలక్షేపణ కొరకై తీసుకుంటే గొప్ప ప్రమాదం ఉంది. అందుకనే ఎవడు యోగ్యుడై ప్రభు బలలో పాల్గొనవాలని హెచ్చరిక చేయబడుతూ వస్తుంది. కొన్నిసార్లు ఏలియా కంటే కూడా యోబు ఇంకా గొప్ప శోధన. ఏలియా కంటే యోబు కంటే అహరోను మరి ఎక్కువ, మోషే ఎక్కువ శోధింపబడ్డారు. కానీ వారి ప్రభు కొరకు నిలబడ్డారు. వారి గురించి పరిశుద్ధ దేవుడు హెబ్రీ గ్రంథంలో రాస్తూ వచ్చాడు. యాజకత్వం గురించి అహరోను గురించి రాశాడు, నాయకత్వం గురించి అబ్రహాం గురించి చెప్పాడు. వీళ్ళందరూ ఈ దర్శనాన్ని కొనసాగిస్తుంది. అందుకని పౌలు అన్నాడు, నేను దీన్ని ప్రభు వలన అని జ్ఞాపకం చేసుకోవటానికి వాళ్ళందరినీ మేము జ్ఞాపకం చేసుకుంటాం, ఎవరిని వదిలిపెట్టాం. ప్రభు వల్ల అందరి యొక్క ఆత్మీయమైనటువంటి ధైర్యము నియమాలను ఇందులో ఉంచాడు. కాబట్టి ఈ ఎరుకదలతో మనం ప్రభు వాళ్ళ దగ్గరికి వద్దాం. ఒకవేళ ఏదైనా శత్రువు యోగులాగా మనం శోధించి ఉండవచ్చు, లేకపోతే అబ్రాహ్మలాగా రకరకాల శ్రమానుభవాల నుండి వెళ్ళి ఉండొచ్చు, ఏలియాలాగైతే మనం పరిగెత్తుతూ ఉండవచ్చు. అయితే ప్రభు మనల్ని సంసిద్ధపరిచి పట్టుకుంటాడు, నిలబెడతాడు, తన ప్రజలుగా మనల్ని నూతనపరుస్తాడు, ప్రతిష్ఠిస్తాడు. ఆ గంపల నుండి రొట్టెల ముందు తీసుకొస్తే ఒక్క అహరోను కొడుకులే కాదు, మొత్తం 12 గోత్రాల చుట్టూరు వచ్చేవాడు. ఆ పొంగని భక్ష్యాలు తీసుకొచ్చి ఆడ పెడతాంటే ఇదంతా మా ప్రతిష్ఠిత కొరకు, మా నూతనత్వం కొరకు, మా ఎదుగుదల కొరకు, మా బలాది కొరకు, మేము బలం పొందడానికనే గ్రహింపులనే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చారు. మనం కూడా ఆ ఎరుకదలతో వెళదాము. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయపడి ఆత్మీయమైనటువంటి దీవెనలతో ఆశీర్వాదాలతో మనల్ని